శుక్రవారం మోత్కూర్ టౌన్లోని సుందరయ్య కాలనీలో బహిరంగ సభ కరపత్రం స్థానిక నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం మాట్లాడారు. శుక్రవారం మోత్కూరు టౌన్లోని సుందరయ్య కాలనీలో బహిరంగ సభ కరపత్రం స్థానిక నాయకులతో కలిసి ఆవిష్కరించారు. సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం మాట్లాడుతూ, అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు $105 ఒక బెరెల్ ఉన్నప్పుడు $55 అందుబాటులో ఉన్న లీటర్ పెట్రోలు నేడు $72 ఒక బెరెల్ ఉండగా లీటర్ పెట్రోలు $109 ఉందని, బీజేపీ ప్రజా వ్యతిరేక పాలనకు ఇది నిదర్శనమని తెలియజేశారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ప్రజల నిత్యావసర ధరలు పెంచుతూ ప్రజలను కష్టాలు పాలు చేస్తుందని విమర్శించారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ విధానాలపై, ప్రజా సమస్యలపైన నిరంతరం పోరాడుతున్న సిపిఐఎం బహిరంగ సభలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బొల్లు యాదగిరి, మండల కార్యదర్శి గుండు వెంకట నర్సు, పట్టణ కార్యదర్శి రాచకొండ రాములమ్మ, నాయకులు ఎండి తహారా, తాటి సావిత్రమ్మ, మమత, నాగమ్మ, అనసూయ, భవానీ తదితరులు పాల్గొన్నారు. మిత్రులారా, ఈరోజు సిపిఎం పార్టీ జిల్లా మహాసభలు డిసెంబరు 15, 16, 17 చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో జరుగుతున్న సందర్భంగా మోత్కూరు పట్టణ కేంద్రంలో సుందరయ్య కాలనీలో సిపిఎం పార్టీ కరపత్రం విడుదల చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరు మల్లేశం గారు మాట్లాడాలని కోరుతున్నాం. జయప్రదం చేయండి. చౌటుప్పల్లో 15 జరిగే గొప్ప బహిరంగ సభను జయప్రదం చేయండి. డిసెంబర్ 15, 16, 17 తేదీల్లో చౌటుప్పల్లో జరిగే సిపిఎం మహాసభలను జయప్రదం చేయండి. ప్రజలారా, చౌటుప్పల్లో డిసెంబర్ 15, 16, 17 తేదీల్లో సిపిఎం జిల్లా 3వ మహాసభలు జరగబోతా ఉన్నాయి. ఆ మహాసభల ప్రారంభం సందర్భంగా డిసెంబర్ 15న చౌటుప్పల్లో వేలాది మందితో బహిరంగ సభ నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ బహిరంగ సభలో ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలోకి వస్తున్న ప్రభుత్వాలు ఎన్నికల ముందు హామీలు ఇస్తున్న పరిస్థితి ఉన్నది తప్ప వాటిని నెరవేరుస్తున్న పరిస్థితి లేదు. ఇవాళ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలని చెప్పి అంతకు మించిన వాగ్దానాలు కూడా చేసిన పరిస్థితి ఉన్నది. కానీ వాటి అమలు పైన శ్రద్ధ పెడుతున్న పరిస్థితి లేదు. ఇవాళ కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన మోడీ ఇవాళ ప్రజలని మరింత భారాలు పెంచుతూ ఇబ్బందులు గురి చేస్తున్న పరిస్థితి ఉన్నది. వాళ్ళ నిత్యావసర ధరలు పెరిగినాయి, పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న పరిస్థితి ఉన్నది. వాటిపైన మాత్రం జీఎస్టీ పెట్టని పరిస్థితి ఉన్నది. అన్ని ధరలకు కారణం ఇవాళ మోడీ విధానాలు. కార్మికులకు, రైతులకు, ప్రజలకు నష్టం చేసే కేంద్ర మతోన్మాద విధానాలను కూడా ఈ బహిరంగ సభలో నాయకులు వివరిస్తారు. అందుకే ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం జరుగుతున్న డిసెంబర్ 15 బహిరంగ సభలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.